మన గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, వారి గురుగారు సదానందయ్య గారికి, ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులకు అందరికీ పాదాభివందనాలు. నా పేరు కృష్ణమూర్తి. నేను 1998లో ధ్యానంలోకి వచ్చాను. నాకు అప్పటికే బ్యాక్ బోన్ పెయిన్ ఉండేది. దాదాపు 97-95 నుంచి ఒక 10,000 రూపాయల దాకా ఖర్చు పెట్టాను. ఒక మిత్రుని ద్వారా ధ్యానం చేసి నాకు బ్యాక్ బోన్ పెయిన్ తగ్గిపోయింది. సో అలాగా తగ్గిపోయిన తర్వాత పత్రిజీ గారు అప్పుడు మా డోర్కి వచ్చేవాళ్ళు. వారిని చూస్తూనే నాకు ఎందుకో పిరమిడ్ కట్టేయాలనిపించింది. మా పాత ఇల్లు ఉండేది, 6:30-7 అయింది. పైకి తీసుకెళ్ళాను. చాలా పాత ఇల్లు, సార్ ఇక్కడ పిరమిడ్ కట్టిస్తారంటే సరే 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 అని 3 తుళ్ళు భుజం కొట్టాడు. నాకు అది చూపిస్తున్నాను, ఇక్కడేంటి ఇంత చిన్న ప్లేస్లో ఎలాగ పిరమిడ్ కట్టేది అనుకుంటున్నాను. సో ఆయన ఆశీర్వాదంతో అనుకోకుండా 10 సెంట్ల స్థలం తీసుకొని 2003లో ఇల్లు, కింద ఇల్లు, పైన రూప్టాప్ పిరమిడ్ కట్టాం. సో ఆయన బ్లెస్సింగ్సే నేను అంత అద్భుతమైన ఇల్లు కట్టుకునే నాకు ఆ రోజు ఆర్థిక స్తోమత కూడా లేదు. సో ఆ రోజు అన్నీ సార్ చెప్పేవాడు 98-99లో, రే నా చేయి పట్టుకోవాలంటే మీరు గంట సేపు ఉండాలి రా క్యూలో. మేమంతా ఊరంతా తిరిగి ఒక క్లాస్ అరేంజ్ చేస్తే 10,000 పాంప్లెట్లు పంచితే 200-300 మంది వచ్చేవాళ్ళు కాదు క్లాస్కు. అప్పట్లో ధ్యానం అంటే తెలియదు. ధ్యానం అంటే చాలా మందికి పరిచయం లేదు. ఒక ధ్యానం అనే పదం ఒక పత్రిజీ గారి ద్వారానే ప్రపంచానికి చాలా ఎక్కువ మందికి తెలిసింది. ఇది పెద్ద గొప్ప సంగతి. ప్రతి గురువు, ప్రతి పీఠాధిపతి వాళ్ళు చేసేది సాధనే, కానీ వాళ్ళు బయటికి దాని గురించి చెప్పేవాళ్ళు గారు. పూజా విధానంలోనో ఇంకో దాంట్లోనో మనల్ని చేపించేవాళ్ళు. మరి వారి ప్రతి ఒక్కరు చేసేది ధ్యానం సాధనే. ఒక్క బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒక్కరే ఓపెన్గా ధ్యానం, శాకాహారంలో మనల్ని మించి అద్భుతమైన శాకాహారం చెప్పిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. ఓన్లీ ఒక పిరమిడ్ మాస్టర్సే. సో ధ్యానం అంటే మనకు ఏమీ రాదు. ధ్యానం అంటే అన్నీ పోగొట్టుకోవడమే. అన్నీ పోగొట్టుకుంటేనే యోగులం అవుతాం. పత్రిజీ మాకు రోజు గుర్తుకు వస్తుంటాడు సార్ మాకు. అంటే అన్ని సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశాం. ఎలాగంటే ఒక అన్నం తిన్నాం, ఇట్లా చూస్తాడు, దాంట్లో ఏమన్నా 2 నిమ్మకాయ దెబ్బలు ఉన్నాయి, ఎందుకురా వెదవనే తట్లు అంటే అది కూడా వదిలిపెట్టకూడదు. పత్రిజీ గారు భోజనం చేస్తే ఖాళీ ప్లేట్ లాగా ఉంటుంది, అప్పుడు మనం కడుక్కొని తినే ప్లేట్ లాగా ఉంటుంది. అట్లాగా అన్నం తినే ముందర, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, వాటర్ గ్లాస్ ఇచ్చేటప్పుడు, ప్రతి మాటలో ఆయన ధ్యానం కాదు, మనం నడిచే విధానము, మన జీవిత విధానము, మనం ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏ టైంలో ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు. ఇంత అద్భుతమైన గురువు ఇప్పుడున్న సొసైటీలో మనకి ఎక్కడ కనిపించడం లేదు. నడియాడే దేవుడు. యాక్చువల్ ఆయన విలువలు మనకు తెలియదు. మనకు ఆయన ఎటువంటి అంటే ఆయన ఎప్పుడూ ఆయన శక్తులు ఏ రోజు కూడా అక్కడ ఏమన్నా చేయని బయటపరిచేవాడు కాదు. ఆయన ఏమి శక్తియుక్తులు చేయని. నాకు అసలు నేనంత పెద్ద ఇల్లు, దాని మీద పిరమిడ్ కట్టే నాకు యోగ్యతనే లేదు. ఆయన అనుకున్న నేను ఎలా కట్టిన దీన్ని, ఆయన ఓడ్లే భుజం మీద చప్పరిచ్చాడు కదా, ఆ శక్తితోనే నేను కట్టాను నేను. కానీ ఏ రోజు కూడా ఇంత బయటపడు. సో ఇలాగ మేము చాలా ధ్యానయజ్ఞాల్లో ఫస్ట్ నుంచి ప్రతి ధ్యానయజ్ఞంలో అక్కడ సర్వీస్ చేయడం. ఆంజనేయ సార్ టీం మాదంతా, ఆంజనేయ గారి టీము. ఆయన పిలిస్తే వచ్చేదే. అలాంటి ఆంజనేయ సార్ దగ్గర మేము చాలా కర్నూలులో ధ్యానయజ్ఞాలు, కర్నూలులో ఇప్పుడులాగా కాదు పైసలు, అప్పుడు ఎవరి దగ్గర పైసలు ఉండవు. ఒక నెల ముందర వచ్చి గ్రౌండ్ క్లీన్ చేసుకోవాలి. అక్కడ ఉండేవాళ్ళు సంఘాలు, ఆ ఏరియా వాళ్ళంతా ధ్యానయజ్ఞం గురించి వాళ్ళకు వచ్చే స్టోర్ బియ్యము సంవత్సరం రోజుల్లో తీసిపెట్టేవాళ్ళు ధ్యానయజ్ఞం గురించి. అటువంటి పిల్లర్స్ ఉన్నారు కర్నూలు డిస్టిక్లో. అంతమంది యోగులు ఉన్నారు. వాళ్ళు ఆషామాషిగా స్టార్టింగ్లో పేమెంట్స్ లేవు. సారు మా డోన్కు అంత ఎర్ర బస్సులు తిరిగాడు ఫస్ట్. ఒక అతను ఫోన్ చేసి, ఈరోజు జీప్ తీసుకొస్తున్నామయ్యా, మీరు బాడికి ఇవ్వాలి చూడు 600 అనేవాడు. అట్లా సారు ఎన్ని బస్సులలో తిరిగి ఎంత కష్టపడ్డాడో ఏం కథ ఆయనకే తెలుసు. రోజు బనగానపల్లిలో షాప్లో కూర్చున్నాడు. ఒక షాప్, పిరమిడ్ మాస్టర్ షాప్ కట్టించాడు. షాప్ ఏసీలో కూర్చోబెట్టి ఆయన చైర్లో కూర్చోబెట్టాడు. ఆయన చైర్లో కూర్చోబెడితే ఆ రోజు అంటున్నాడు, అయ్యా
నేను 25 సంవత్సరాల క్రితము నాకు ఎవరు సీట్ ఇయ్యక నేను ఆర్టీసీ బస్ స్టాండ్లో బనగానపల్లిలో పండుకొని పోయినా ఈరోజు కూడా నా యోగం ఉంటున్నాడు. అట్లాగా కష్టపడ్డాడు సారు. డైలీ 20 గంటలు, ఎప్పుడు నిద్రపోయేవాడో తెలియదు, ఎప్పుడు పేపర్ కరెక్షన్ చేస్తాడో తెలియదు. ఎన్ని నేర్చుకోవాలో మనం సార్ నుంచి. ధ్యానం అంటే అది ఏమో కాదు, అసలు మన జీవన విధానం నేర్పించేదే ధ్యానం. అందరూ ఏంటి ముసలోళ్ళు అయిన తర్వాత నేర్చుకున్న ఏముండదు. ముసలోళ్ళు అయిన తర్వాత మోకాలు నొప్పులు తప్పితే అప్పుడేం అవసరం కూడా లేదు. ఈరోజే కదా మనం జీవిస్తుండేది భూమి మీద. అంత అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఇలాగా నాకు చాలా రకాల ధ్యానం సేవ చేయడానికి అవకాశాలు దొరికాయి. అన్ని విచిత్రాలే. ఫస్ట్ నుంచి ధ్యానంలో ఆంజనేయ సార్ని పిలిచి, అరే ఇప్పుడు డిసెంబర్లో 10,000 మందిని కలపాలయ్యా, యజ్ఞం బాగా చేయాలంటాడు. ఎస్ సార్ అంటాడు. ఇక్కడేం చూస్తే జాబీలో 100 ఉండవు. మరి ఎట్లా అయిపోతాయి ఆ పనులన్నీ అయిపోతాయి, అద్భుతంగా అయిపోతాయి పనులు. అట్లా ఎన్ని ఒక 20 యజ్ఞాలు చూసాం మేము. అంత మరి ఎనర్జీ పాస్ చేసేవాడు. ఎలాగొచ్చేదో ఎలాగైపోదో ఏం కథనో ఏం అర్థం కాదు అసలు. అంత శక్తివంతుడు సారు. బెంగళూరు పిరమిడ్ భూమి పూజ అయిన తర్వాత పరమేశ్వర రెడ్డి గారు, వైజయ్ శర్మ గారు మా డోన్కు పౌర్ణమి క్లాస్కి వచ్చాడు. వచ్చి కృష్ణమూర్తి 14 ఎకరాలేమో కొన్నారు. అప్పటికి భూమి పూజకు 16,000 అప్పు చేశాము, నేను నుంచి డొనేషన్కి వచ్చాము అన్నాడు. ఏం సార్ అన్న, పౌర్ణమి క్లాస్ అందరినీ దాన్ని కూర్చోబెట్టి నన్ను బయటికి బిక్కి వచ్చినారు. అయ్యా ఆడ ఏం లేదు, 200/200 పిరమిడ్ వస్తుంది, మంచి లైబ్రరీ వస్తుంది, గోశాల వస్తుంది, భోజనశాల వస్తుంది అని చెప్పి భూమి పూజకు అప్పు తెచ్చామంటాడు. సర్లేని వాళ్ళు అడిగితే నాకు ఫస్ట్ డోనర్గా అక్కడ అవకాశం దొరికింది బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏమి ఉండదు కానీ అన్నీ అయిపోతాయి. భూమి పూజ చేసే డబ్బులు లేవు. వీళ్ళు ఎలా కడతారు 200 పిరమిడు? ఎలాగ భోజనశాల కడతారు? ఎలాగ గోశాల కడతారు? ఇది ఏదైనా జరిగే పనే? మరి అయ్యింది కదా కళ్ళెదురుగా, అద్భుతంగా అయింది. ఆ రోజు ఆంజనేయులు సారు ఫస్ట్ డొనేషన్ చెక్ తీసుకొని బెంగళూరు భూమి పూజ అయిన తర్వాత అక్కడ నన్ను ఒక నెలకు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పక్కన పరమేశ్వర రెడ్డితో పోయి, చిత్తకృష్ణకు 5 నిమిషాలు ధ్యానం చెప్పి అన్నాడు. ఇట్లనే బాగా అడవి అది. అప్పుడు పులులు, సింహాలు అన్నీ తిరిగేటివి అక్కడ అడవిలో. సరే అని నన్ను ఒక 10 నిమిషాలు ధ్యానం కూర్చోబెట్టాడు. 10 నిమిషాలు ధ్యానాన్ని కూర్చోబెడితే నాకు వచ్చిండే విజన్ ఏమంటే, మీరేం చేయడం లేదు, హాస్టల్లో ఆల్రెడీ పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, మీరు ఊరికే భూమి మీదకి దించుతున్నారు అని వచ్చేసింది మెసేజ్. వస్తూ ఆ డిజైన్ అంతా నాకు మైండ్లో వచ్చేసింది. ఏందో అనుకున్నా నేను, సరే ఏందో వచ్చింది అనుకున్నా. 3 ఇయర్స్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత పోతే నాకు ఏం విజన్ ఉందో, ఎలాంటి డిజైన్ వచ్చిందో, ఏం కలర్స్ ఉన్నాయో అలాగనే ఉంది ఆ పిరమిడ్. మరి ఇవన్నీ స్వతహాగా మనం అనుభవిస్తే కూడా మనకు అర్థం కాని విషయాలు ఇవన్నీ. సో యాక్చువల్గా ధ్యానం మనం దేనికోసం చేయాలంటే మన జీవితాన్ని మనము కరెక్ట్గా జీవించటానికే ధ్యానం చేయాలి. ఇంకా వేరే ఎవరిని ఉద్ధరించేకైతే ఏమీ లేదు. అసలు ఏ సమస్య అయినా కానీ ధ్యానంతో ఎదుర్కొనగలుగుతాం. సమస్యలు రావని కాదు, హౌ టు ఫేస్ ద ప్రాబ్లం అనేది తెలుస్తుంది మనకు. ధ్యానం చేయటం వల్ల కోపం తగ్గుతుంది, మాట్లాడే విధానం వస్తుంది, ఎలాగ ఉండాలో వస్తుంది, ఏం చేయాలని వస్తుంది. సారు ఏ రోజు కూడా ఇన్సిస్ట్ చేసి పత్రికారు ఇది చేయని చెప్పేవాడు కాదు. అలాగే ఎన్ని చూసామో అసలు ₹1 లేకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది. ఓకే, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు నాకు.